నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో కూడా రైతులకు లాభాలు వచ్చే మార్గాలు ఉన్నాయని నిరూపిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు. రైతులను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఎఫ్పీఓ ఏర్పాటు చేయటమే కాదు, పంటలకు విలువ పెంచే ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా నిమ్మగడ్డి సాగుతో పాటు నూనె తయారీ యూనిట్ ఏర్పాటు చేసి రైతులకు కొత్త ఆదాయ వనరులు చూపిస్తున్నారు. చిన్నగా మొదలైన ఈ ప్రయోగం ఇప్పుడు 100 ఎకరాలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన లక్ష్మీ సుజాత గిరిధర్ దంపతులు రైతులకు కొత్త దారి చూపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి రైతులను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పీఓను ఏర్పాటు చేశారు. రైతులు పండించే పంటలకు విలువ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు కొత్త ఆదాయ మార్గాలను చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే నిమ్మగడ్డి ఆయిల్ తయారీ కోసం ప్రత్యేకంగా స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్ను ఏర్పాటు చేశారు. మార్కెట్లో నిమ్మగడ్డి నూనెకు అధిక డిమాండ్ ఉండడం, మరోవైపు ఈ ప్రాంతంలో నీటి కొరత ఉండడంతో తక్కువ నీటితో పెరిగే నిమ్మగడ్డి సాగును ఎంపిక చేశారు. కృష్ణా వెరైటీ అనేటువంటి నిమ్మగడ్డిని సాగు చేస్తున్నాము. ఈ నిమ్మగడ్డిని సాగు చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, మామూలుగా ఏంటంటే ఒక వెరైటీ ఆఫ్ క్రాప్స్కి వెళదాము, అట్లాగే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మామూలుగా ఆయిల్ వాడదాము అన్న దాని మీద, ఆ కాన్సెప్ట్ మీద ఈ నిమ్మగడ్డిని ఎంచుకోవడం జరిగింది. ఈ నిమ్మగడ్డి వచ్చేసేటప్పటికి ఇది ఎకరాకు వచ్చేసేటప్పటికి 15 నుంచి 20 వేల మొక్కలు పడుతుంది. అందులో అంటే చాలా రకాలైనటువంటి నిమ్మగడ్డి వెరైటీ ఉంది, కానీ ఇందులో మేము సాగు చేస్తున్నటువంటిది కృష్ణా వెరైటీ. ఇదే ఎందుకు ఎంచుకున్నాము అంటే, దీంట్లో మంచి వాసన శాతం ఎక్కువ ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉందన్నమాట. అందుకని చెప్పి ఈ గడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మొక్కకు వచ్చేసేటప్పటికి మేము 40 సెంటీమీటర్ల డిస్టెన్స్ పెట్టాము. ఆ తర్వాత ఎందుకనంటే సాగు చేసినప్పుడు ఈ మొట్టమొదట కొన్ని 3 నెలల వరకు కలుపు అది కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో దాన్ని నివారించడం కోసం అని చెప్పేసేటప్పటికి దున్నటానికి వీలుగా ఉండే విధంగా బోధికి మధ్య ఉండేటువంటి దూరాన్ని మనము చెక్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ వచ్చేసేటప్పటికి జస్ట్ ఒక జాన అంటే 15 సెంటీమీటర్స్ అలా ఉన్నా కూడా సరిపోతుంది. ఒక 3 నెలల తర్వాత ఇది దుబ్బు కట్టడం స్టార్ట్ అవుతుంది. సంవత్సరంలో వచ్చేసేటప్పటికి మనము ఈ వెరైటీలో 3 నుంచి 4 సార్లు మనము మొక్కను కోసుకోవడానికి అవకాశం ఉంది. పెట్టిన తర్వాత ఒక 3 నుంచి 4వ నెలలో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసేటప్పటికి మనం ఎవ్రీ 3 మంత్స్ కూడా కట్టింగ్కి వెళ్తుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఎకరాకు వచ్చేసేటప్పటికి 4 నుంచి 5 టన్నులు మనము నిమ్మగడ్డిని తీయడానికి ఉంటుంది. ఒక టన్ను నిమ్మగడ్డి వచ్చేసేటప్పటికి ఇది మంచి వెరైటీ కాబట్టి 10 నుంచి 12 లీటర్ల ఆయిల్ మనము తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు ఒక ఎకరంలో అట్లా స్టార్ట్ చేసాము. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా మేము పెంచుకుంటూ వెళ్ళిపోయి ఆ మొక్కల్ని మళ్ళీ మేము డెవలప్ చేసుకుంటూ మేము మొత్తం మా పొలాన్ని అన్నింటికి కూడా ఆ మొక్కనే మేము యూజ్ చేసుకుంటూ వచ్చాము. మా సొంత వ్యవసాయ క్షేత్రం ఒక 25 ఎకరాల్లో స్టార్ట్ చేసాము. దీన్ని ఒక 500 ఎకరాల వరకు ప్రస్తుతం ఈ సంవత్సరం మేము ఒక 500 ఎకరాల వరకు పెంచడానికి ట్రై చేస్తున్నామండి. ఎందుకంటే మాకు దీనికోసమని మేము ప్రత్యేకంగా ఒక నిమ్మగడ్డి యూనిట్ని మేము అంటే తయారు చేసేటువంటి యూనిట్ని మేము సిద్ధం చేసుకున్నాము. సో మా సొంత ప్రయోజనం కోసం మాకు 500 ఎకరం మాకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో మా తోటి రైతులందరూ కూడా మాతో నడవటానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళకి ఈ మొక్కలు మేము ప్రస్తుతము మా దగ్గర తయారైనటువంటి మొక్కలనే మేము వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఒక్కొక్క మొక్క వచ్చేసేటప్పటికి ₹2 పడుతుంది. దీంట్లో పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదండి. ఎక్కువగా మనం వాడాల్సినటువంటిది ఇది గోమూత్రము, మామూలుగా ఆవు పేడతో తయారు చేసినటువంటి దానిని వేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే కొంచెం డిఏపి అలా కొంచెం వేసుకుంటే ఉపయోగం ఉంటుంది. దీన్ని మొట్టమొదట 3 నెలలు మాత్రం కొంచెం దున్నుకోవటానికి మాత్రం రెడీగా ఉండేటట్టు చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికి కలుపు మామూలుగా తగ్గిపోతుంది. ఎందుకంటే మొక్క పెరిగే కొద్దీ అది గుబురుగా తయారవుతుంది. సో అప్పుడు మనకి కలుపు రావడానికి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక మొక్కను
మనం ఒక సంవత్సరం ఒక్కసారి కనుక నాటిన తర్వాత 6 సంవత్సరాల వరకు దీన్ని జాగ్రత్తగా కనుక మనం కాపాడుకున్నట్లయితే 6 సంవత్సరాల వరకు ఈ మొక్క మనకి క్రాప్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అంటే ఎవరికైనా చెప్తుంది ఏంటంటే వాళ్ళు చేసుకోలేరు అనుకుంటే కనుక కోసిన తర్వాత మాకు కనుక మాకు ఇవ్వగలిగితే, అంటే మేము వెళ్ళి తీసుకురావటం అనేది చెప్పలేమండి. వాళ్ళు కనుక తీసుకొచ్చి మా దగ్గర కనుక తీసుకొచ్చినట్లయితే మేము వాళ్ళకి తీసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ గ్రాస్ అయినా సరే మేము తీసుకుంటాం. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 25 ఎకరాల్లో నిమ్మగడ్డి సాగు చేస్తున్నారు. ఈ పంట నుంచి నూనె తీసి దానితో పాటు ఇతర ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వచ్చే ఏడాది రైతుల చేత దాదాపు 500 ఎకరాల్లో నిమ్మగడ్డి సాగు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా లాభదాయకమైన పంటగా నిమ్మగడ్డి నిలుస్తుందని, రైతులకు ఆదాయం పెంచడమే తమ లక్ష్యమని లక్ష్మీ సుజాత గిరిధర్ దంపతులు చెబుతున్నారు. మీరు ఇక్కడ ప్రస్తుతం మా ఎసెన్షియల్ ఆయిల్ యూనిట్లో ఉన్నాం. ఇక్కడ మీరు గమనించవచ్చు, మీరు ఇక్కడ ఒక ఫస్ట్ బాయిలర్ చూస్తున్నారు. ఈ బాయిలర్లో మనము వుడ్ ద్వారా హీట్ని జనరేట్ చేసి ఆ వాటర్ని 120 degrees దగ్గర బాయిల్ అయినాక మనము స్టీమ్ చేస్తాము. ఇక్కడ దీని ద్వారా మనము వుడ్ని హీట్ చేయగలిగి దెన్ 120 degrees టెంపరేచర్కి మనకు వచ్చినాక ఇందులో ఉన్న వాటర్ స్టీమ్గా మారి ఈ బాయిలర్స్లోకి రావడం జరుగుతుంది. నా వెనక 2 బాయిలర్స్ మీరు చూస్తున్నారు. అది ఒక్కొక్క 1 ton కెపాసిటీ, అంటే ఒక్కసారి 2 టన్నుల కెపాసిటీని మనం చేయగలం. సో స్టీమ్ ద్వారా ఈ నిమ్మగడ్డిని మనము స్టీమ్ ద్వారా ఉడికించినప్పుడు దాంట్లో నుంచి మనకి ఆయిల్ సపరేట్ అయ్యి అక్కడ కింద ఉన్న ఎక్స్ట్రాక్షన్ యూనిట్లో పడుతుంది. మీరు ఇక్కడ ఈ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ని చూసినట్లయితే ఈ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ద్వారా, ఈ కండెన్సర్ ద్వారా ఈ ఎక్స్ట్రాక్షన్ యూనిట్లో ఇక్కడ నుంచి నిమ్మగడ్డి ఆయిల్ వాటర్ 2 సపరేట్ అవుతాయి. ఈ ఆయిల్ని మనము ఇక్కడ మీరు చూస్తున్నారు ఇలాంటి ట్యాంకుల్లో పట్టుకొని ఇటు సపరేట్ అయిన స్టీమ్ డిస్టిలేషన్, అంటే ఈ డిస్టిల్డ్ వాటర్ని మనము మన అదర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్గా మారుస్తాం. మనకి ఇక్కడ వచ్చే ఈ నిమ్మగడ్డి నుంచి వచ్చే ఆయిల్స్లో నుంచి మనం అనేక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నాము. అంటే ఇవి ఆల్మోస్ట్ మీరు రైతు సంఘాలు మనతో కలిసి పనిచేస్తున్న రైతుల ప్రొడక్ట్స్ని మనము వాల్యూ యాడ్ చేసి అవి ఫైనల్ బ్రాండ్స్ రూపంలో కొత్త ప్రొడక్ట్స్గా తీసుకొస్తున్నాం. అందులో భాగంగా మనం ఫ్లోర్ క్లీనర్స్ చేస్తున్నాము, అట్లాగే ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ చేస్తున్నాము. అదేవిధంగా అరోమా థెరపీకి పనికి వచ్చే చిన్న బాటిల్స్ చేస్తున్నాం. అదేవిధంగా మనము ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్, అలాగే ఎక్స్పోర్ట్ చేసే సప్లయర్స్కి కూడా మనము మన నిమ్మగడ్డిని అందించే విధంగా మనము ఇక్కడ డిజైన్ చేసి ఇక్కడ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. 1 టన్ను కెపాసిటీ యూనిట్ పెట్టాలంటే ఆల్మోస్ట్ ఒక రైతుకి కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ ఒక 10 లక్షలు అవుతుంది. ఇక్కడున్న సెటప్లో మీరు చూసినట్టే మనం 2 బాయిలర్స్, ఇలాంటి షెడ్, కింద ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చేస్తే ఆల్మోస్ట్ ఒక 20-30 లక్షలు ఇన్వెస్ట్మెంట్తో మనము అన్ని ఫుడ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ని, సర్టిఫికేషన్ ఆస్పెక్ట్స్ని, కస్టమర్ రిక్వైర్మెంట్స్ని అన్నీ మీట్ చేసే విధంగా మనము డిజైన్ చేసి తదనుగుణంగా మనము చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది.